హాయ్ అండి. వెల్కమ్ టు కుతల మల్లిక ఛానల్. చాలా రోజులైపోయింది స్టోరీ అప్డేట్ ఇవ్వలేకపోయాను. సారీ. ఒక లాంగ్ వీడియో చేసి స్టోరీని కంప్లీట్ చేయాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. మళ్ళీ ఒకసారి మీ అందరికీ సారీ చెప్తున్నాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతామా? శకుంతలమ్మ కీర్తిని కింద పడేసి మరీ కొట్టింది. కీర్తి బాధని భరించలేక తన జీవితం గురించి పూర్తి నిజాలు చెప్పేసింది. మోహన్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, వీడు నాకు నా భర్తకు పుట్టిన బాబు అని వల్లిక చేతిలో ఉన్న పసిబాబుని దగ్గరికి తీసుకుని చెప్పింది. కీర్తి చెప్పింది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇలా నిన్ను నటించమని చెప్పింది ఎవరు అని అర్జున్ అడిగాడు. కీర్తి భయపడిపోయింది. నీకు, నీ బిడ్డకు, మీ అమ్మగారికి ఎలాంటి అపాయం జరగకుండా నేను చూసుకుంటాను. మీ అమ్మకి ట్రీట్మెంట్ కూడా చేస్తాను. హ్యాపీగా అందరికీ దూరంగా బ్రతకడానికి ఏర్పాట్లు కూడా చేస్తాను. భయపడకు. ఎవరు అతను చెప్పు అని అడిగాడు. అర్జున్ ఇచ్చిన ధైర్యంతో కీర్తి కన్నీళ్లను తుడుచుకొని చేతిని పైకెత్తి చూపుడు వేలుతో అర్జున్ వాళ్ళ తండ్రి శంకరయ్య వైపు చూపించింది. శకుంతలమ్మకి ఇంకా కోపం ఎక్కువైపోయింది. ఇప్పటి వరకు నా కొడుకు పైన నిందలు వేశావు, ఇప్పుడు మా అన్నయ్యనా? అసలు మా అన్నయ్య గురించి ఎలా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చిందే అని మళ్ళీ ఒకసారి ఆమెపైకి చెయ్యెత్తబోయింది. ఆగండి వదినా, ఎందుకు ఆ అమ్మాయిని కొడుతున్నారు? మీ అన్నయ్య ఎలాంటివాడో నాకంటే బాగా ఇక్కడ ఎవరికీ తెలీదు. ఇప్పటి వరకు జరిగిన గొడవ చాలు. కీర్తి, ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపో. అర్జున్, ఆ అమ్మాయికి నువ్వు మాట ఇచ్చావు. ఇచ్చిన మాట ప్రకారం తనని వెంటనే ఇక్కడి నుండి దూరంగా పంపించేసేయి. అసలు తన అడ్రస్ ఎవరికీ తెలియకూడదు, నీకు కూడా అని అర్జున్ వాళ్ళ అమ్మ కృష్ణవేణి అన్నది. అర్జున్ ఏమీ మాట్లాడలేదు. తల పక్కకి తిప్పి అక్కడ ఉన్న పని వాళ్ళను దగ్గరికి రమ్మన్నట్టుగా కళ్ళతోనే పిలిచాడు. కొంత డబ్బు ఇచ్చి కీర్తిని వాళ్ళ అమ్మని దూరంగా ఎక్కడికైనా పంపించమని చెప్పాడు. అలాగే వాళ్ళ అమ్మకు ట్రీట్మెంట్కు సరిపడా డబ్బును కూడా ఏర్పాటు చేశాడు. చివరగా కీర్తి మోహన్కి సారీ చెప్పి రాధ వైపు చూస్తూ, మోహన్, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నిన్ను ప్రాణంలా ప్రేమించే భార్య నీకు దక్కింది. ఎప్పటికీ మీ ఇద్దరూ కలిసే ఉండాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయ్యో అన్నయ్య, ఏం చేస్తున్నావు? అది మన నాన్న మీద ఎంత పెద్ద నింద వేస్తుందో వింటున్నావు కదా, ఎందుకు దాన్ని వదిలేస్తున్నారు? అమ్మా, నీకేమైనా పిచ్చి పెట్టిందా? దాన్ని వదిలేస్తున్నావు? అత్త, నువ్వు కూడా ఏంటి చూస్తూ అలా నిలబడ్డావు? నాన్న, నువ్వేమీ మాట్లాడడం లేదేంటి? అలా రాయిలా నిలబడితే ఏమనుకోవాలి? మా నాన్న తప్పు చేయడు. నాన్న, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని వల్లిక ఏడుస్తూ కీర్తిని ఆపే ప్రయత్నం చేసింది. మోహన్ని పెళ్లి చేసుకోకుండా ఇంట్లో నుండి పారిపోయి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది అని అర్జున్ వల్లికని కాస్త దూరం పెట్టాడు. కానీ తండ్రి మీద పిచ్చి నమ్మకాన్ని పెట్టుకున్న చెల్లెలు ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు. వల్లికని దగ్గరికి తీసుకొని, బాధపడకు, ఇప్పటికి జరిగిన రచ్చ చాలు, ఇంటికి వెళ్ళిపోదాం అని అన్నాడు. షష్ఠి పూర్తికి వచ్చిన బంధువులు, ఊరి జనాలు ఏవేవో తోచిన కథలు అల్లేసుకుంటూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. మోహన్ కుటుంబం మొత్తం ఇంటికి చేరుకున్నారు. అసలు ఏం జరుగుతుందో, కీర్తి వచ్చి ఏం వాగిందో మోహన్కి ఇంకా అర్థం కావడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం అతనికి అర్థమైంది. ఎవరు వచ్చి అతని గురించి ఏం చెప్పినా రాధా నమ్మదు అని. నా మీద ఇంత ప్రేమని ఎప్పుడు పెంచుకుందా అని రాధని ఒక అద్భుతంగా చూస్తున్నాడు. అసలు సమస్య ఏంటి, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయిందా అని ఆలోచించే సిచ్యువేషన్లో లేడు అతను. రాధ మాత్రం అలా కాదు. మోహన్కి సంబంధించిన ప్రతి విషయం తనకే తెలియాలి. అసలు ఏం జరుగుతుంది? అర్జున్ అన్నయ్య ఎంత మంచివాడు, వాళ్ళ నాన్న శంకర్ బాబాయ్ గురించి కీర్తి అలా చెప్పడం ఏంటి? కృష్ణవేణి పిన్ని కోపంగా, పైకి గంభీరంగా కనబడుతుంది. మాట కరుకుగా మాట్లాడుతుంది. కానీ తన మనసులో కూడా ఏదో బాధ దాగి ఉన్నట్టుంది. పాపం అని ఆలోచిస్తూ ఉంది. అసలే ఓవర్ థింకింగ్ చేస్తుంది రాధ. అలాంటిది అంత పెద్ద గొడవ జరిగితే ఇంకెలా ఆలోచిస్తుంది? తల పట్టేసింది. ఇంటికి రాగానే లక్ష్మీ పెద్దమ్మ, చాయ్ అని అరుస్తూ ఒక మూలన కూర్చుంది. అన్నయ్య మాట అంటే శకుంతలకి వేదం. అన్నయ్య అంటే ఒక నమ్మకం.
అలాంటి అన్నయ్య పైన ఒక అమ్మాయి ఇష్టం వచ్చినట్టు నిందలు వేసి వెళ్ళిపోతే శకుంతల తట్టుకోలేకపోయింది. అసలు శంకరయ్యను అనుమానించాలి అన్న ఆలోచన కూడా తనకి రావడం లేదు. మౌనంగా అలా కూర్చుండిపోయింది. కృష్ణవేణికి మాత్రం తన మీద తనకే కోపం, బాధ. ఇప్పుడు నేను ఏడవాలా లేక బాధపడాలా, ఏం చేయాలి అని ఒక అయోమయ పరిస్థితిలో ఉంది ఆమె. వల్లిక మాత్రం తండ్రి చేయిని పట్టుకొని వదలడం లేదు. నాన్న, నువ్వు బాధపడకు, ఊరికొక్కలు మొరుగుతాయి. నువ్వు ఆకాశమంత ఎత్తులో ఉన్నావు నాన్నా, నిన్ను ఎవరూ కిందకు దించలేరు అని తండ్రికి ధైర్యం చెప్తూ తను కూడా కాస్త ధైర్యాన్ని పోగు చేసుకుంటూ ఉంది. అన్నయ్యపై నాన్న ఎందుకు కోపంగా ఉంటాడో ఈరోజు అర్థమైంది. ఎవరు ఏది చెప్పినా అది నమ్మేస్తాడు. అందుకే నాన్నకు అన్నయ్య అంటే కోపం. చిన్నప్పటి నుండి అన్నయ్యని దూరం పెడుతూనే వచ్చాడు అని మనసులో అనుకుంటూ తండ్రికి తనే నీళ్లు తాగించింది. ముత్యాలమ్మకి నరసింహుల గారికి శిష్టపూర్తి జరిగింది. చాలా సంతోషంగా ఉండాల్సిన సమయంలో అందరూ ముభావంగా కూర్చున్నారు. ఏంటయ్యా ఇది, రెండు కుటుంబాలు కలిసిపోయాయి అని సంతోషించాలా, లేక మరో కొత్త సమస్య తలెత్తింది అని బాధపడాలా? అసలు మన కోడలు శకుంతలని అనాలి. వాళ్ళ అన్నయ్యని ఇంట్లో తెచ్చి పెట్టుకొని పెత్తనాలన్నీ వాడి చేతికి ఇచ్చింది. వాడు ఎలాంటి వాడో మనకు తెలుసు. కానీ అన్నయ్య మీద పిచ్చి ప్రేమతో కళ్ళు మూసుకుపోయి ఇన్ని రోజులు వాళ్ళ అన్నయ్య గురించి ఎవరు ఏది చెప్పినా నమ్మలేదు. కనీసం ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకుంటే బాగుండు అని ముత్యాలమ్మ భర్తతో తన బాధని పంచుకుంటూ కళ్ళలో నుండి కన్నీళ్లు రాకపోయినా చీర కొంగుతో కళ్ళను తుడుచుకుంటూ చెప్పింది. రాధ కుటుంబం అక్కడే ఉంది. లక్ష్మణ్, లావణ్య ఎవరిని ఓదార్చాలి, అసలు ఎవరితో ఏం మాట్లాడాలి అని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. రాధ బాధపడుతుందేమో అని లావణ్య కూతురు దగ్గరికి వెళ్ళాలి అనుకుంది. కానీ మోహన్ రాధని ఒంటరిగా వదిలిపెట్టడం లేదు. మోహన్ మీద రాధ చాలా కోపంగా ఉంది. వేడి వేడి ఛాయ్ని మూడు గుటకలలో తాగేసింది. అయ్యో, ఏంటి అంత వేడి ఛాయ్ని అలా తాగేశావు, నోరు కాలిపోతుంది అని మోహన్ అన్నాడు. నోరు కాదు, ఇక్కడ నా ఒళ్ళు మండిపోతుంది అని అన్నది. ఎందుకు రాదా అంత కోపం అని మోహన్ చిన్న పిల్లవాడిలా మొహం పెట్టి అమాయకంగా అడిగాడు. అబ్బబ్బబ్బా, ఏమి నటన! ఆ కీర్తి ప్రేమలో పిచ్చివాడి అయ్యావు కదా, గడ్డాలు మీసాలు పెంచేసి దేవదాసులా మారిపోయావు కదా. ఒక్క క్షణం ఆ బాబు నిజంగా నీకే పుట్టాడా అని అనుకున్నావు కదా అని కోపంగా అడిగేసింది. పాపం మోహన్ రాధ ప్రేమలో పిచ్చివాడైపోయాడు కదా, ఆమెకి అబద్ధం చెప్పాలి అనుకోలేదు. అవును అని తల ఊపేశాడు. అంటే నన్ను వదిలేసి ఆ కీర్తిని ఆ బాబుని చేరదీద్దామనుకున్నావా అని ఏడుస్తూ ముక్కుని పైకి అనుకుంటూ భర్తపై అరుస్తూ అడిగింది. అయ్యో, నిన్నెందుకు వదిలేస్తాను రాధా, నువ్వు నా ప్రాణం. అలాంటప్పుడు ఆ బాబు నీకే పుట్టాడని ఎలా అనుకున్నావు? ఏమో, నిజంగానే తాగిన మత్తులో ఏదైనా తప్పు జరిగిందేమో అనుకున్నాను అని నసుకుతూ చెప్పాడు. రాధకి నిజంగానే కోపం వచ్చింది. ఆమెకు ఎదురుగా కూర్చొని ఉన్న మోహన్ జుట్టుని పట్టుకుని, అయ్యో, నీకు ఎలా చెప్పాలి, తాగిన మత్తులో కూడా నువ్వు ఎవరిని తాకవు. ఆ రోజు మన ఫస్ట్ నైట్ రోజు కూడా నువ్వు నన్ను తాకలేదు తెలుసా. నువ్వు ఎంత మత్తులో ఉన్నా కూడా నిగ్రహంగానే ఉంటావు. నన్ను ఇష్టపడ్డావు కాబట్టే, తాళి కట్టావు కాబట్టే నా మీద నీ హక్కును చూపించావు. ఇంకెప్పుడు నువ్వు తాగిన మత్తులో అని మాట్లాడకు, లేదంటే ఇలాంటి కీర్తి లాంటి వాళ్ళు ఇంకెంతమంది వస్తారో నా నుండి నా మొగుడిని దూరం చేయడానికి. నువ్వు ఇలా మెత్తకగా ఉండకు అని ఏడుస్తూనే అన్నది. మోహన్ కూడా ఏడుస్తూ, సారీ రాధా, తప్పు చేశాను. చదువుకోవలసిన వయసులో ప్రేమ మోహం అని ఒక మాయలో పడిపోయాను. కీర్తి నవ్వుతూ చనువుగా మాట్లాడేసరికి అదే ప్రేమని భ్రమలో ఉన్నాను. కానీ నిజమైన ప్రేమ ఏంటో నువ్వు నా జీవితంలోకి వచ్చాకే తెలిసింది. నీకు నా మీద ఎంత నమ్మకం ఉందో ఈరోజే తెలిసింది. మా అమ్మ కూడా ఒక్క క్షణం నన్ను అనుమానించింది. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ నేను పాడు చేసుకోను. నన్ను నమ్మురాదా అని ఆమెను అలాగే గట్టిగా పట్టుకొని ఏడ్చేశాడు. రాధ కూడా బాధనంతా కన్నీళ్ల రూపంలో బయటికి రానిచ్చింది. ఏడవకు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా
నిన్ను నేను నమ్ముతాను. నీతోనే నా జీవితం. నువ్వే నా ప్రాణం. ఆ రాధాకృష్ణుల సాక్షిగా మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాం అని చెప్పింది. మోహన్కి చాలా సంతోషంగా అనిపించింది. ఏంటి, ఇంత చెప్తున్నా నీకు నా మీద నమ్మకం కలగడం లేదా? ఇంకా ఏడుస్తూనే ఉన్నావు అని రాధ అడిగింది. అది కాదే, బాధగా ఉంది. ఎందుకు అని అడిగింది. నువ్వు నా జుట్టుని ఇంకా లాగి పట్టుకొని ఉన్నావే, కాస్త వదిలిపెట్టు, నొప్పిగా ఉంది అని అన్నాడు. అయ్యో అని రాధ గట్టిగా పట్టుకొని ఉన్న పిడికిలిని వదిలేసింది. ఆమె ఎంత గట్టిగా అతని జుట్టును పట్టుకుంది అంటే అతని తల వెంట్రుకలు ఆమె చేతిలోకి వచ్చేశాయి. అయ్యో, నొప్పిగా ఉందా, సారీ అంటూ భర్త నుదుటిపై ముద్దు పెట్టుకుంది. నువ్వు నా శరీరంపై చేసే ప్రతి గాయం ప్రేమకు గుర్తుగానే మారుతుంది. ప్రేమించే వాళ్ళకి కదా కోపం చూపించే హక్కు కూడా ఉంటుంది అని రాధ కన్నీళ్ళని తుడిచాడు. మీ అమ్మ నాన్న అక్క బావలు అందరూ వచ్చారు. వాళ్ళతో సరిగా మాట్లాడలేదు. వెళ్ళి వాళ్ళని కలుద్దాం పదా అని మోహన్ రాధ చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. ఆ రోజు ఇంట్లో అందరూ సైలెంట్గానే ఉన్నారు. చీకటి పడింది. లక్ష్మణ్ భోజనాలు చేసిన తర్వాత మా ఇంటికి వెళ్ళిపోతామని చెప్పాడు. నాన్న, ఇంత చీకట్లో సిటీకి వెళ్ళిపోతారా? వద్దు నాన్న అని రాధ అన్నది. అయ్యో, సిటీకి కాదమ్మా, ఇక్కడ కూడా మనకు ఇల్లు ఉంది కదా. ఆ ఇంటిని అర్జున్ సహాయంతో ఒక చిన్న బంగ్లాగా మార్పించాను. అక్కడికి వెళ్తాము. ఒక వారం రోజులు ఉండాలనే వచ్చాము అని లక్ష్మణ్ అన్నాడు. రాధకి చాలా సంతోషంగా అనిపించింది. తండ్రి ప్రేమని చిన్నప్పటి నుండి 5గురు అక్క చెల్లెలు పొందలేకపోయారు. కానీ ఇప్పుడు లక్ష్మణ్ మాట తీరు మారింది. కూతుళ్ళని దూరం పెట్టడం లేదు. నాన్న, నిజంగా మీరు ఇక్కడ వారం రోజులు ఉంటున్నారా అని అడిగింది. అవునే అని వాళ్ళ అక్కలు కూడా అనడంతో రాధకి పట్టలేని సంతోషం వచ్చింది. లక్ష్మణ్, ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసుంది కదా. అందరూ బాధలో ఉన్నారు. నువ్వు కూడా ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని రవిబాబు అన్నాడు. ఉండిపోవచ్చు కదా మామయ్య, ఇది కూడా మీ ఇల్లే కదా అని మోహన్ అన్నాడు. లక్ష్మణ్ అర్జున్ వైపు చూస్తూ అలాగే, ఈరోజు ఇక్కడే ఉంటాము అని అన్నాడు. శంకరయ్య మాత్రం గదిలో నుండి బయటికి రావడం లేదు. వల్లిక తండ్రికి భోజనం కూడా గదిలోకి తీసుకుని వెళ్ళింది. కృష్ణవేణి ఎంత బాధలో ఉన్నా భోజనం మాత్రం టైంకు చేస్తుంది. కడుపు నిండా తిన్న తర్వాత మళ్ళీ బాధపడుతుంది. అర్జున్ మాత్రం పైకి మామూలుగానే ఉన్న మనసులో చాలా బాధపడిపోతున్నాడు. చిన్నప్పటి నుండి తండ్రి చేరదీయలేదు. అమ్మతో కూడా ఎప్పుడూ ప్రేమగా మాట్లాడాడు. ఉదయాన్నే ఎవరూ నిద్ర లేవకముందే బయటికి వెళ్ళిపోతాడు. అందరూ పడుకున్న తర్వాత ఇంటికి వస్తాడు. అసలు నాన్న ఇంట్లో ఎక్కువ సమయం ఉండడు. ఎందుకు అని ఆలోచిస్తూ అలా చీకట్లో కలిసిపోయి కన్నీళ్లను బయటికి రానివ్వకుండా ఆకాశం పైకి చూస్తూ లోపలే బాధపడుతూ ఉన్నాడు. మోహన్ అర్జున్ బాధని చూడలేకపోతున్నాడు. కన్న తండ్రిపై నిందలు వేస్తే ఎవరూ తట్టుకోలేరు కదా. రాధా, నేను కొద్దిసేపు అర్జున్తో మాట్లాడి వస్తాను అని మోహన్ అన్నాడు. నేను కూడా వస్తాను అని రాధా మోహన్ ఇద్దరూ అర్జున్ దగ్గరికి వెళ్ళారు. అప్పటికే లక్ష్మణ్ అర్జున్ పక్కన నిలబడి అతని భుజంపై చెయ్యి వేయగానే అర్జున్ లక్ష్మణ్ని ఒక తండ్రిలా భావించి అతని భుజంపై తలవాల్చి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు. బాధపడకు అర్జున్, నువ్వు శంకర్ కొడుకువు అని తెలిసిన తర్వాత నీ మీద కూడా నాకు కాస్త కోపం వేసింది. నువ్వు మీ నాన్న లాంటి వాడివే అనుకున్నాను. కానీ నీకు నీ తండ్రి పోలికలు అస్సలు రాలేదు. పోలికలే కాదు, గుణం కూడా. నువ్వు మీ ఇద్దరి మామయ్యల గుణగణాలని పోగు చేసుకుని పుట్టావు. ఎందుకు తొందరపట్టావు? కీర్తి చెప్పింది అబద్ధమైతే అని అడిగాడు. అర్జున్ అతని వైపు అలా చూస్తూ, మీరేనా ఇలా మాట్లాడుతుంది? మా నాన్న గురించి మీకు బాగా తెలుసు. కీర్తి చెప్పింది అబద్ధం కాదు, నిజం. నేను మా నాన్న గురించి ఎప్పటికప్పుడు అన్ని వివరాలు తెలుసుకుంటూనే ఉంటాను అని అన్నాడు. రాధా మోహన్ వాళ్ళ మాటలు వింటూ అలా కాస్త దూరంగానే నిలబడి ఉన్నారు. వల్లిక మాత్రం తండ్రికి భోజనం తినిపించిన తర్వాత అతను నిద్రపోయే వరకు అక్కడే ఉంది. శంకరయ్య పూర్తి నిద్రలోకి జారిపోయిన తర్వాత వల్లిక గదిలో నుండి బయటికి వచ్చింది. కృష్ణవేణి మాత్రం దిగులుగా కూర్చొని ఉంది. తల్లిని పట్టించుకోకుండా మోహన్ రాధ చీకట్లో నిలబడ్డారు. ఏంటా అని వల్లిక వాళ్ళ వెనకాల వచ్చి నిలబడింది. లక్ష్మణ్ అర్జున్ మాట్లాడుకునేదంతా విని వల్లిక ఏడుస్తూ నేను నమ్మలేకపోతున్నాను అంటూ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అయ్యో, నువ్వెప్పుడు వచ్చావు అంటూ మోహన్ రాధ
వల్లికని స్పృహలోకి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.